ఒక విషయం తెలుసా? ఈరోజు మనందరి మత్స్యకారులకి స్ట్రైక్ వస్తుంది కదా. నిషేధం, చేపల వేట నిషేధం అని వస్తుంది కదా. మనందరి అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం తెలుసా? డబ్బులు వేస్తున్నారా? గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ వేయలేకపోయినా ఈ సంవత్సరం ఖచ్చితంగా వేస్తారు. ఈ దేంట్లో వేస్తారు? ఏ పేపర్లో వేస్తారు? మన డబ్బులు దేంట్లో పడతాయి? బ్యాంక్స్లో పడతాయి కదా, అకౌంట్లో పడతాయి కదా. ఈరోజు మత్స్యకారులు అందరూ ఒకసారి వినండి. మీరు అందరూ బ్యాంక్ అకౌంట్లు జిరాక్స్లు చేయించేసుకుని వెళ్ళిపోతున్నారు కదా. ఆ బ్యాంక్ బుక్ చేయించింది ఎవరో తెలుసా? ఆ బ్యాంకింగ్ ఈ లోకానికి, ఈ యొక్క దేశానికి పరిచయం చేసింది ఎవరో తెలుసా? క్రిస్టియన్, క్రైస్తవులు లేకపోతే సమాజానికి విలువలు తెలీదు, ప్రజలకి విలువలు తెలియదు అని ఎందుకంటున్నానంటే, ఒకవేళ గవర్నమెంట్ వారు మీ గ్రామంలో ఉన్న పెద్దలకు కానీ, ప్రెసిడెంట్లకు కానీ, ఎమ్మెల్యేకి కానీ, వార్డ్ మెంబర్స్ కానీ, ఇదిగో మీ ఊర్లో ఎంతమంది ఆటగాళ్ళు ఉన్నారని సర్వే పెట్టి ఇదిగో ఇంత డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు మీకు ఇస్తారా? పూర్వము ఏంటి పెన్షన్ విషయంలో చాలా మంది పెద్దలు ప్రెసిడెంట్లు దబ్బేశారు తెలుసా? మీ ఊర్లో ఎలా అనుకుంటా తెలుసు, కానీ మా ఊర్లో మాత్రం ఖచ్చితంగా జరిగేది అది. ఫంక్షన్స్ ఏలు ముద్దలు పడట్లేదు, లేకపోతే రకరకాల కారణాలు చెప్పేసో ఆ ప్రెసిడెంట్లు కానీ, పెద్దలు కానీ, గ్రామ పెద్దలు కానీ డబ్బులు తీసేసుకునేవారు. ఈరోజు బ్యాంక్ అకౌంట్లు లేకపోతే ఒకవేళ ఇదిగో నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకి ఇంతమందికి ఇగో మూలపేటలో ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇంతమంది సముద్రం బ్రతికేవారు ఉన్నారని ఒక లెక్క కూడి ఇన్ని డబ్బులు పంపించి ప్రెసిడెంట్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ ఇస్తే అందరికీ అందుతాయా? అందవండి. అదే అకౌంట్లో అయితే ఖచ్చితంగా నీ ప్రూఫ్స్ అన్ని కరెక్ట్గా ఉంటే, నువ్వు మత్స్యకారుడు అయితే, నువ్వు సముద్రం మీద బ్రతికేవాడు అయితే, నీకు అన్ని ప్రూఫ్స్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా నీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఈ అకౌంట్, ఈ బ్యాంకింగ్ తెచ్చింది ఎవరో తెలుసా? విలియం కేరీ. ఈ బ్యాంకింగ్ మన భారతదేశానికి పరిచయం చేసింది ఎవరో? విలియం కేరీ.